ప్రైజ్ ది లార్డ్. ప్రభు నేర్పిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు. ట్రినిటీ, త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూడు త్రిత్వంలోనికి వస్తాయి. ఆయన మూడు వ్యక్తులు కాదు, ఆయన మూడు విధాలుగా మనల్ని సంరక్షించి ఆయన కాపాడుతూ వచ్చి ఉన్నారు. అదేంటో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైండును గాక అని వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మన అందరి మీద ఎంతో హెచ్చుగా ఉంది. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన కృప చూపుతూనే వచ్చి ఉన్నారు. ఆయన కృప ఎంతో హెచ్చుగా మనల్ని చూపుతుంది. అపోస్తలుడైన పౌలు అంటారు కదా, ఆయన ఒక ముళ్ళుతో బాధపడుతున్నప్పుడు ఏమంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా కృప నీకు చాలును అంటారు. భూమి మీద మంచివారు, నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడైనను లేడు అని. నీతిమంతుడు ఒక్కడైనను లేడు. ఆయన అందరి మీద ఆయన కృప చూపించేవారిగా ఉన్నారు. ఆయన కుమారుడిగా వచ్చి ఆయన అందరి మీద ఆయన కృప చూపించేవారిగా ఆయన ఉన్నారు. దేవుని ప్రేమయు, దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో దహన బలులు అర్పించేవారు. కానీ దేవుడైన యెహోవా ఏం చేశారంటే ఇవేమీ కాదనేసి ఆయన కుమారుడిని మన కొరకు అనుగ్రహించారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే ఆయన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయగా అని ఉంటుంది. ఆయన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటకు వెనుతీయలేదు. ఆయన అంతటి ప్రేమ మనందరి మీద, ఆయన తండ్రి అయిన దేవుడు మనందరి మీద ఆయన చూపించారు. పరిశుద్ధాత్మ సహవాసము, మూడవదిగా పరిశుద్ధాత్మ సహవాసం అనేది ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి, ఒక జనాంగానికి ఆయన కుమారుడుగానే ఉంటారు. సర్వమానవాళికి, సర్వమంతటికి ఆయన ఉండలేరు. ఆయన ఏమన్నారు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు. అదేవిధంగా ఆయన వెళ్ళారు, మనకి పరిశుద్ధాత్మను పంపించారు. ఆయన ఒక ప్రాంతానికే, ఒక జనాంగానికి కాదు కానీ సర్వము అంతటా ఆయన మన మధ్యలో ఆయన ఉన్నారు. పరిశుద్ధాత్మంగా మన మధ్య ఉన్నారు. ఆయన మన పట్ల ఎంతో కృప చూపించాడు. ఆయన ప్రేమ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదు. ఆయన ఇప్పుడు మనతోనే ఉన్నారు. మనలోనే నివసించడానికి పరిశుద్ధాత్మగా మనందరిలో ఆయన ఉన్నారు. మరి మనందరిలో ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా కుమారుడుగా, తండ్రిగా, పరిశుద్ధాత్మగా మనలో ఉన్నప్పుడు మనము ఆయనకి విధేయులై ఉన్నామా? ఒకసారి మనమందరము ఆలోచన చేద్దాము. ఆయన మన పట్ల ఎంతో కృప చూపించాడు, ఎంతో ప్రేమ చూపించారు. ఆయన మనలో ఉండడానికి ఆదరణకర్తను మనకు పంపించారు. మనల్ని ఇంతలో మనల్ని కాపాడి సంరక్షిస్తున్నారు. ఆ దేవునికి ఈ త్రిత్వము సండే ద్వారా మనము ఏ రకంగా ఉంటున్నామో ఒకసారి మనం అందరము పరీక్షించుకోవాలి. ఆయనకి మనం అందరము విధేయులై ఉండాలి. ఆ రకంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.